బత్తాయి రూటేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు ఇది. కొన్ని ప్రాంతాలలో చీని అని కూడా పిలుస్తారు. విటమిన్ సి పుష్కలంగా లభించే పండు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు ఈ పంటను అధికంగా పండిస్తారు. రైతుకు ఆదాయాన్నిచ్చే పంటలలో బత్తాయి కూడా ఒకటి. ఒకసారి ఈ పంట నాటుకుంటే దాదాపు 50 సంవత్సరాలు పంట ఉంటుంది. నాటిన 5 సంవత్సరాల నుంచి కాపు ప్రారంభమై సంవత్సరంలో 2 సార్లు దిగుబడినిస్తుంది బత్తాయి. కర్నూలు జిల్లా వడమాన గ్రామానికి చెందిన నాగేందర్ రెడ్డి 10 ఎకరాలలో 18 సంవత్సరాల క్రితం బత్తాయి నాటి 13 సంవత్సరాలుగా దిగుబడులు అందుకుంటున్నాడు. బత్తాయి తోట నాటుకున్నందుకు సంతృప్తిగా ఉందంటున్నాడు నాగేందర్ రెడ్డి. నమస్కారం, నా పేరు నాగేందర్ రెడ్డి. వడ్డెమాను, నందికొట్కూరు మండలం, కర్నూలు డిస్టిక్. అది చింతోట పెట్టి 18 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 10 ఎకరాలు. ఈ మొక్కలు తెచ్చింది సింహాద్రిపురం మండలం, కడప డిస్టిక్లో తెచ్చాము. ఇవి తెచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. ఈ మొక్కలు బాగా డెవలప్మెంట్ మాకు బాగా మంచిగా ఉన్నాయి. జంబేరు రకం, మంచిగా బాగా పంటలు బాగుంటాయి. మొక్కకు వచ్చేసి 21 అడుగు 7 గజాల దూరంలో మొత్తం మంచిగా ఉన్నాయి. ఇవి మొక్కలు మాకు ఇట్లా ఫుల్గా మొత్తం వచ్చేసి చెట్లలో మూసుకుపోయినాయి ఇట్లా దగ్గరికి. ఫస్ట్ దగ్గరికి నాటి మళ్ళీ ఏమన్నా మధ్యలో మొక్క తీసి అటెండ్ తీసేయలేదు. మంచిగా మాకు మొక్కలు బాగా డెవలప్మెంట్ బాగా ఫస్ట్ నుంచి బాగా వచ్చినాయి. ఇవి మీరు మధ్యలో ఫస్ట్ కొత్తలో ఏమన్నా అంతర పంటలు వేసుకున్నారా దీంట్లో? అంతర పంటలు మామూలుగా వేరుశనగ వేసేవాళ్ళం దీంట్లో. తర్వాత మామూలుగా మొన్న 3 సంవత్సరాల వరకు వేసేవాళ్ళం. 4వ సంవత్సరం నుంచి మామూలుగా ఏమీ వేయలేదు. 5వ సంవత్సరం నుంచి కాపుకి వచ్చేసింది. ఈ మొక్కలు నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపుకి వచ్చాయి? 5 సంవత్సరాలు. 4 సంవత్సరాలు బాగా నీట్గా మనకు మంచిగా చూసుకుంటుండాలి. దానిను బాగా మంచిగా పోసిన ఎరువు, పేడ, పశువుల పేడ, మందు ఏమన్నా మన స్ప్రేయింగ్కు పురుగు పడకుండా అట్లా. దీనికి వచ్చేసి ఇంత హైట్ చెట్లవి మావి మొత్తం 8 డిప్పర్లు ఉన్నాయి ఒక చెట్టుకి. బాగా మంచిగా మాకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. నీళ్ళు అంటే ఎలా పుష్కలంగా అంటే బోరు. దీనికి వచ్చేసి 2 బోర్లు ఉన్నాయి 10 ఎకరాలకు. ఒక ఎకరా నాటుకోవడానికి ఎంత? ఇప్పుడు మేము అప్పుడు ఈ మొక్కలు తెచ్చేటప్పుడు ఏమో అప్పుడు 7 రూపాయలకు మొక్క తెచ్చేవాళ్ళు. 7 రూపాయలు మొక్క తెచ్చుకున్నాం. ఇప్పుడు 100 రూపాయలైంది మొక్క. 100 రూపాయలైంది. అట్లా కొంచెం మేము మొన్న కూడా ఇక్కడ మాకు లేత తోట నాటారు పక్కన. వాళ్ళు కూడా వచ్చేసి అదే 100 రూపాయలకు మొక్క తెచ్చిన సింహాద్రిపురంలోనే, కడప డిస్టిక్లో. ఎందుకు ఆడనే ఎందుకు తెచ్చుకున్నాను సార్? మొక్కలు వేరే చోట దొరకదా? అంటే వేరే చోట రైల్వే కోటలో దొరుకుతాయి, కానీ మనకు మంచిగా ఉండే సాట పోయి పలానా సాట బాగుంటాయంటే ఆడ పోయి తెచ్చుకుంటాం. క్వాలిటీ ఇస్తారు. మనకు తెలిసిన వాళ్ళకి అడవి తెచ్చుకున్నాను, తెలియని వాళ్ళకి అడవి తెచ్చుకొని ఇబ్బంది అవుతుంది కదా. దీనికి ఏమైనా స్ప్రే చేస్తారా మీరు? చేస్తాము. ఏ నూనె మామూలుగా ఇది కిరోక్రాను, కాన్ఫిడారు, ఇట్లా దోమ పట్టకుండా చూసుకున్నాను. దాని దోమనే పురుగు ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ మేము దోమ ఇట్లాంటివి కొంచెం మళ్ళీ న్యూట్రియన్స్ కొట్టాలి కంపల్సరీ. న్యూట్రియన్స్ కంపల్సరీ చూసుకుని, న్యూట్రియన్స్ లేనిది ఆకు అనేది డెవలప్ కాదు. లేకుంటే మొత్తం అంతా పచ్చబడిపోతుంది చెట్లు. ఎలాంటి నేలలు అనుకూలం ఈ బత్తాయికి? మామూలు రెడ్ సాయిల్, ఉసుక పొర అట్లా ఉండే సాయిల్లో బాగుంటుంది. పూర్తి నీకు ఇది బంకమట్టిలో అట్లా దానిలో ఇది వచ్చేసి నీకు చాలా రోజులు మొక్క బతకదు. తేమ శాతం ఎక్కువ ఉండకూడదు. ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? ఎకరా వచ్చేసి మామూలుగా నీకు ఒక 15 టన్నుల వరకు ఆ మధ్యలో వస్తుంది. టన్ను కాస్ట్ను మామూలు సంవత్సరం ఓ రేటు ఉంటుంది. రేటును బట్టి అమ్ముతాం. ఈ సంవత్సరం ఎంత ఉంది? ఇంకా మేము ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తాము. మార్కెట్ ఒకవేళ ఇప్పుడు 30,000 ఆ మధ్యలో ఉంటుంది. కటింగ్ చెట్లు కూడా ఒట్టి పుల్లలు లేకుండా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలి. అది చిన్నప్పటి నుంచి కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మీ కూడా మేము కట్ చేయించినందుకే ఇంత హైట్ పెరిగేది. ఇవి ఇట 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 ఒట్టి పుల్లలు ఇవి తీసేయాలి. ఇట్లా ఎండిపోయిన పుల్లలు మాత్రం తీసేయాలి. అది ఉంటే ఇప్పుడు కాయ ఇది లావ్ అవుతుంది. వర్షం ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ వచ్చేసి గాలి పెడతాయి.
ఈ ఒట్టి పుల్లకు తగిలితే ఈ కాయ డ్యామేజ్ అవుతుంది. చెట్టు మీద ఒట్టి పుల్లలు అయితే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళ తడి ఇవ్వాలి? నీళ్ళు వచ్చేసి వారానికి ఒకసారి అట్లా ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా కానీ కాయ రాలిపోతుంది. ఎక్కువ లేదంటే మామూలు తక్కువ ఇచ్చినా కానీ కాయ రాలిపోతుంది. చూసుకొని మనం ఇంత మోతాదులని ఇవ్వాలి నీళ్ళు కూడా. పంటలు ఇవి ఏరుకులు తెగులు రాకుండా ఉంటే నీకు ఇప్పుడు మేము నాటి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో వచ్చేసి ఒక 70 చెట్లు అట్లా చనిపోయినాయి. అంటే ఆ ఏరుకులు తెగుల నుంచే పంట ఏదైనా కానీ నీకు కంపల్సరీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాన్ని కంట్రోల్లో అంటే ఎప్పుడు కానీ కూడా మనం బాగా నీట్గా మెయింటైన్ చేయాలి. ఏరుకులు తెగులు రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు? ఏరుకులు తెగులు రాకుండా ముందే మనం వచ్చేసి ఏదన్నా పౌడర్ అట్లా చల్లుకునాలా. కొంచెం ఏమన్నా కొంచెం ఈ పేడ నుంచి కూడా కంపల్సరీ ఎరుకులు అనేది వస్తుంది. ఆ పురుగు ఆ పేడలో కూడా మంచిగా మనం వర్మి కంపోస్ట్ కలుపుకొని చేయాలి. పేడ ద్వారా కూడా వర్మి కంపోస్ట్ కలుపుకుంటే కొద్దిగా వర్మి కంపోస్ట్ లెక్క తయారు చేసుకున్నాం. అలా బాగా నీట్గా ఉంటుంది. మనమే సొంతం తయారు చేసుకునవచ్చు. కానీ రైతులం సంవత్సరానికి ఎన్నిసార్లు కోతకు వస్తుంది? జూన్ జూలైలో ఒకసారి వస్తుంది. ఇప్పుడు డిసెంబర్లో మనం నీళ్ళు పెడితే వస్తుంది. అంటే ఇది వచ్చేసి సీజను. ఇది ఇప్పుడు ఉండేది సీజన్. ఇది డిసెంబర్లో వచ్చేది. మాల్ జూన్ జూలైలో వచ్చేసి తిత్తా అంటారు. అది దానికి రేట్ ఎక్కువ. సమ్మర్లో వచ్చేస్తుంది అది కాపు. అది సమ్మర్లో వస్తుంది. జ్యూస్ బాగా నీకు ఎవరైనా కానీ లైక్ చేస్తారు. ఇప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు ఇవి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ జూన్ జూలైలో వస్తాయి. ఇవి వర్షాకాలం అయినప్పుడు కంపల్సరీ నీకు రేటు డౌన్ అయిపోతుంది. పంట అప్పుడైనా ఎక్కువ ఉంటుంది. ఈ ఎండాకాలం సమ్మర్లో మనకు చాలా లాంగ్ మార్కెట్కి పోతాయి ఇవి. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అనంతపురం ఇప్పుడు బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు ప్రభుత్వంలో. మొత్తం ఢిల్లీ మార్కెట్ ఎత్తట్టు ట్రైన్ పెట్టిండు. అన్నీ బాగుంది. మార్కెట్ కూడా ఇబ్బంది లేదు. లేదంటే వ్యాపారస్తులు వస్తారు, ఇక్కడే తీసుకుంటారు. వాళ్ళు కూడా తోట మీద కూడా ఉంటారు. సంబంధం సమస్య అనేది ఉండదు. నష్టం అంటూ కూడా ఉండదు. అంటే ఈ వ్యవసాయ పంటలు చూసుకుంటే ఇది తోటలు చాలా బెటర్. ఇది ఎకరాకి ఎంత ఆదాయం రావచ్చు? ఎకరాకంటే రేట్ను బట్టి ఉంటుంది. ఇది మామూలు మినిమం వచ్చేసి నీకు మేము అమ్మినప్పటి నుంచి 15,000 నుంచి కూడా అమ్మేసినాం. అవసరం వస్తే 60,000 వరకు కూడా పోతుంది రేటు. ఎకరాకు మామూలు రేట్ను బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఓసారి రేటు ఉంటుంది కాబట్టి ఇది రేటు అని సంవత్సరం చెప్పలేము. నష్టం అయితే ఉండదు.